చేస్తలేదే అమ్మ నా వేదన కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. అదే మహిళకు ఒక మహిళ ఉంటే ఏమనరు, పురుషుడితో పురుషుడు ఉంటే ఏమనరు. ఈ జెండర్ రిలేషన్ ఒక జెంట్తో ఒక మహిళ ఉండి ట్రావెల్ చేసి ఇన్ని ఎదుర్కొని రాజకీయాలు చేస్తేనే ఇన్ని ఇబ్బందులు పాల్పడాల్సి వస్తుందమ్మా. నిజంగా మానసికంగా కృంగిపోయాను ఒక 2 రోజులు అయితే. ఆత్మహత్య కూడా చేసుకున్నాను. మీ ధైర్యానికి మేము అలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాము. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా శ్రీనివాస్ గారికి కూడా అక్కడ నుంచి విముక్తి కలగాలి. ఫస్ట్ విడాకులు తీసుకుంటే వాళ్ళకి ఆయన స్వతంత్రం లేదా? ఒక భార్య భర్తగా ఉన్నప్పుడు ఉండాలనా? అవసరం లేదు. ఆయన కష్టంతో ఆయన బతకొచ్చు, ఆయన స్వేచ్ఛగా ఉండొచ్చు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాత్రం అందరం పొలోమని పరిగెత్తుకొస్తారు. అదే భర్తకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక పురుషుడికి అన్యాయం జరిగినప్పుడు అదే న్యాయం భర్తకు ఉండకూడదా, పురుషుడికి ఉండకూడదా? ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి. మేము కూడా మా సపోర్ట్ ఎప్పటికే ఉంటుంది. ఓకే మాధురి గారు, ఎందుకు ఏడుపు మీకు? మాధురి గారు ఎందుకు లేదా చెప్పినట్టు కరెక్ట్ అండి. ఇప్పుడు అంటే ఒక జెండర్ రిలేషన్ అంటే ఇప్పుడు అతనికి 60 సంవత్సరాలు రా బాబోయ్, మేము కలిసి ఉన్నాము, అదొక మానసిక పరమైన బంధం, కలిసి ఉన్నాం. నేను చెప్తున్నాను కదా, నేను కలిసి ట్రావెల్ చేస్తాను, కలిసి అతను సపోర్ట్ చేస్తానని చెప్పిన ఇది ఇంత ట్రోల్ చేశారంటే ఒక మహిళగా ఈవిడ చాలా కరెక్ట్ గా మాట్లాడారండి. అంటే ఒక పురుషుడు ఉంటే ఏమనరు, ఒక పురుషుడు ఒక మహిళ ఉంటే దాన్ని జెండర్ వేరియేషన్ చాలా తప్పు చేసి చూపిస్తారు. ఈ 2 సంవత్సరాలుగా నేను ఎంత మానసిక క్షోభ అనుభవించినప్పుడు నాకు ఇష్టమైన రాజకీయాలు కూడా నేను రిజైన్ చేసి నేను పార్టీకి పనిచేసి నేను సఫర్ అవుతున్నప్పుడు ఎవ్వరికి నా వేదన అర్థం కావాలి. కానీ ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చిన వేదనని యాంగర్ రూపంలో, అంటే ఇంత వేదన భరిస్తూ ఒక యాంగర్ అంటే ఒక ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఒక యాంగర్ మూడ్ లోకి వెళ్ళి నా కోపం ప్రదర్శించినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు జడ్జిమెంట్ చేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు క్యారెక్టర్ జడ్జ్ చేసేసేవాళ్ళే. ఇక్కడ ఏమైందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, నేనేం చేశానో తెలీదు, క్యారెక్టర్ అందరూ జడ్జ్ చేసేస్తున్నారు. నిజాలు ఎవరూ తెలుసుకోవట్లేదు. ఒక 60 సంవత్సరాలు అతనికి 30 సంవత్సరాలు అతనికి ఉన్నారంటే ఎటువంటి సిచ్యువేషన్ లో అతను ఉన్నారో, ఆమె ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో, అతనికి ఫైనాన్షియల్ గా ఏమీ లేదంటున్నాడు, ఫైనాన్షియల్ గా ఈమె సపోర్ట్ చేసింది అంటున్నారు. రాజకీయం కూడా ఓడిపోయారు, అయినా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇన్ని చేస్తూ వచ్చిన ఆమెని ఎందుకు మనం క్రిటిసైజ్ చేస్తున్నాము? ఆమె ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? ఆమె రాజకీయంగా ఉందా, ఏ పరంగా ఉంది అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు జడ్జిమెంట్ చేసేసి విపరీతంగా ట్రోల్ చేసేస్తే 2 రోజులు మానసికంగా చాలా కృంగిపోయి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి ఆ కార్ డ్రైవింగ్ క్లాస్ నేను కార్ డ్రైవ్ చేయకూడదు, నేను డిప్రెషన్ లో చాలా తప్పు చేశాను, ఆ డిప్రెషన్ మూడ్ లో అలా జరిగిపోయింది. ఏమైనా అయ్యి ఉంటే నేను చాలా విషయం శ్రీని గారికి చెప్పి మీరు ఏడ్చారా? శ్రీని గారి ముందు కానీ శ్రీని గారికి చెప్పి కానీ ఏడ్చారా? శ్రీని గారు అయితే ఏడ్చారండి. నన్ను ఇలాగ చంపేద్దామని అనుకుని నన్ను ఒంటరి చేసి నాకు తిండి తిప్పలు పట్టుకున్న రోడ్డు మీదకి పెట్టినప్పుడు నన్ను ఆదరించావు ఒక తల్లిలాగా, మరి ఇప్పుడు నువ్వు చనిపోతే నాకు ఎవరు చూస్తారని ఏడ్చారు. చాలా బాధ అనిపించింది అప్పుడు. మీకు కూడా ఏడుపు వచ్చింది అప్పుడు? నాకు కూడా ఏడుపు వచ్చిందండి. మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారండి, వైజాగ్ నుంచి లలిత గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. శ్రీ గారు బాధపడకండి, ధైర్యం చెప్తున్నారు, మీరు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఎమోషనల్ కి లోన్ అవుతున్నారు. ఆ తర్వాత మీరు యాక్సిడెంట్ చేసుకున్నారు, మీకు 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ కోసం ఎవరు ఆలోచిస్తారు? దువ్వాడ శ్రీనివాస్ గారు ఆలోచిస్తారా? దువ్వాడ వాణి గారు ఆలోచిస్తారా? దువ్వాడ ఫ్యామిలీ ఆలోచిస్తుందా? మీ 3 పిల్లలు మీ ప్రపంచంగా బ్రతికిన వారు, ఇప్పుడు ఎందుకు మీరు టర్న్ తీసుకోవాలి? వాళ్ళ 30 years లో ఉన్నటువంటి కలహాలన్నీ మీ మీదకి ఎందుకు తెచ్చుకోవాలి మేడం? మహిళలకి సపోర్ట్ గా ఉన్నారు, మహిళలు కామ్ గా ఉండండి. ఒక పెద్ద ఆయన చెప్తారు, వాళ్ళ వైఫ్ ని మనం క్రిటిసైజ్ చేయకు. మనం ఆడవాళ్ళు అనుకున్నప్పుడు ఆవిడ ఇమోషన్స్ ఆడుకుంటే ఆవిడ సాక్రిఫైస్ అయ్యి ఉండొచ్చు, ఆవిడ సైడ్ నుంచి ఆలోచించవచ్చు, వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు పడి ఉండొచ్చు, అవన్నీ మీ మీదకి వస్తున్నాయి కదా. ఆయన చేసిన పొరపాట్లు లేకుండా ఎవరు కూడా ఆడవాళ్ళం. ఒక్కసారి నేను కూడా ఏదో చిన్న కంప్లైంట్ చూస్తే చిన్న ఆడవాళ్ళు ఎంత మోసపోతున్నారో. మేనమామలు పెళ్లి చేసుకొని సొంత మేనమామకి పెళ్లి చేస్తే వాడు ఆటో వాడు అయ్యింది వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఈ అమ్మాయిని డెలివరీకి పంపించి సంవత్సరం వరకు తీసుకురాకుండా వేరే అమ్మాయి పెళ్లి చేసేసుకుంది మేడం. అలాంటి వాళ్ళని నేను చూశాను, ఏడుస్తున్నారు, ఆ బెంగతో తల్లి చనిపోయింది. అలాంటి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి మనం. మీరు ఎంతో ధైర్యంగా ఉన్నారు, అలా జీవితాన్ని కోల్పోతున్నారు మేడం. చిన్న పిల్లలు, చిన్న వాళ్ళకి లేబర్ లో చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేస్తున్నారు, కనడానికి ఇంటికి పంపించేసి మోసం చేసి ఇంకొకలా అమ్మాయిని కూడా చాలా. అందువల్ల మీరు కొంచెం క్వైట్ గా ఉన్నట్టు మీరు ఎందుకు మాట్లాడాలి? 30 సంవత్సరాల వయసులో జరిగిందంతా మీరే కారణం అన్నట్టుగా మీరు హైప్ అవ్వడం ఎందుకు మేడం? మీరు మంచి ఆస్పిరేషన్ తో పాలిటిక్స్ లోకి వచ్చారు, సర్వీస్ లో ఉన్నారు,
చాలా చక్కగా ఆప్టిమిజం తోటి ఉన్నారు. మీ డైవర్ట్ చేసుకుంటున్నారు మైండ్ ని, స్ట్రెస్ బస్టర్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు. యు ఆర్ ఫైటింగ్ టుగెదర్, యు ఆర్ ఫైటింగ్ అలోన్. ఐ రిక్వెస్ట్ యూ టు స్టాండ్ ఐడిల్ మేడం. ఓకే, మీకు సపోర్ట్ చేశారండి. మరో కాలర్ ఉన్నారు, రామారావు హైదరాబాద్ నుంచి. రామారావు గారు మాట్లాడండి. ఎస్, కాల్ కట్ అయింది. మాధురి గారు, మీకు సపోర్ట్ చేస్తూనే చాలా కాల్స్ వచ్చాయి. అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నారా, లేకపోతే మీరు మహిళ కాబట్టి మీరు బాధపడుతున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారని అనుకోవాలా? మహిళ కాబట్టి ఒక అవతల మహిళ కాబట్టి ఒక మహిళగా నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు మహిళల మధ్యలో అర్థం చేసుకున్నారు కాబట్టి, అక్కడ ఎవరో వర్మ గారు చెప్పినట్టు అక్కడ నిజాలు తెలుసుకున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తాను. నేను అదే మీకు చెప్పాను రోహిత్ గారు. మొదటి రోజు ఆ వర్మ గారు అన్నట్టు అపార్థం చేసుకున్నా, రెండో రోజు నుంచి ఆవిడ ఏంటో మొత్తం తెలుసుకున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేసుకుంటూ వచ్చారండి. అదే నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు కొంతమందికి లీగల్ నోటీసులు పంపించాలి, అందులో వాణితో పాటు మరికొంతమంది కూడా నన్ను దూషించారు, నా పరువు తీశారు, పరువు నష్టం దావా వేస్తున్నానని అంటూ ఉన్నారు. ఎవరు మిమ్మల్ని? అవునండి, ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని వాణి గారు మేము ఎవరో చేసుకుంటాం. ఎవరండి మహాసాన రాజేష్? తనకి ఏంటి సంబంధం? ఏదేదో వీడియోస్ పెట్టేసి ఏదేదో మాట్లాడేస్తున్నారు. మహాసాన రాజేష్ ఒకటే అడుగుతున్నారు, నీకు టికెట్ ఇచ్చి నీ టికెట్ ఎందుకు వెనక్కి తీసుకున్నారో ముందు కనుక్కో. నీ క్యారెక్టర్ ఏంటో, నీకు ఎందుకు టికెట్ ఇచ్చిన టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేశారయ్యా మహాసాన రాజేష్? ఎందుకు నీకు టికెట్ ఇచ్చిన టికెట్ ఎందుకు తీసుకున్నారు టీడీపీ వాళ్ళు? అది ముందు నీకు నువ్వు చూసుకో. ఎవరి గురించో నాకెందుకు? అన్న చెల్లెలు ఉంటే నేను పళ్ళు రాలకుండా నాకు నా అన్న నాకేం చేయాలో చూస్తాడు, నా తండ్రి నాకేం చేయాలో నా తండ్రి నాన్నదమ్ములు ఆలోచించుకుంటారు. నీకెందుకయ్యా రాజేష్? నీకేంటి ప్రాబ్లం? ఎవరి విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం నీకేంటి? ఎక్కడో నీదే ఊరో తెలీదు, నీది ఎక్కడో తెలీదు నాకు. నా గురించి నీకెందుకు? నా పేరెంట్స్ చూస్తారు, నా ఫాదర్ చూసుకుంటారు, నా బ్రదర్ చూసుకుంటారు, మా ఫ్యామిలీ చూసుకుంటారు. నన్ను చంపాలో కొట్టాలో ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. నువ్వెవడు అసలు నా గురించి మాట్లాడడానికి? అందుకనే నేను మహాసాన రాజేష్ మీద డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తున్నానండి ఆల్రెడీ. అంటే ఆయనకు అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేదా? ఏదైనా ఆయన ఒకటి అనుకున్నప్పుడు మహాసాన రాజేష్ చెప్పే స్వేచ్ఛ విధానం వేరండి. అది ఆ విధానం కరెక్ట్ విధానం కాదు. క్యారెక్టర్ అసోసియేషన్ చేయకూడదు. రీల్స్ కోసం కామెంట్ చేసుకుని పళ్ళు రాళ్ళు కొట్టేసేవాడిని ఏంటేంటో మాట్లాడేస్తున్నాడు, ఎవరో చూస్తున్నారని. మరి అలా అంటే వ్యూస్ కోసమా, లేకపోతే నీకు సబ్స్క్రైబర్స్ కోసమా, లేకపోతే నీ గొప్ప కోసమా? దేనికోసం చేస్తున్నావు? నీకేమైనా నీకేమైనా పర్సనల్ గా ఏమైనా ఉన్నాయా? నన్ను నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? నేను పర్సనల్ గా ఎప్పుడైనా ఏమైనా అన్నానా? నా పర్సనల్ లైఫ్ లోకి ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం మీకేముంది? అసలు మొడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేది చాలా రాంగ్. మీకు తెలియదా రోహిత్ గారు? అంటే రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు, స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా ఆరోపణలు చేసుకుంటూనే ఉంటారు. మీరు కూడా ఎంతో మంది పురుషులను ఉంటారు, ఎంతో మంది పురుషులు స్త్రీలను, ఇట్లా ఆరోపణలు. చెప్పండి నాకు. ఓకే, మీరు మహాసాన రాజేష్తో ఒకవేళ కాల్ కనెక్ట్ అయితే మీరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? మేము కూడా మాట్లాడతాను. ఒకసారి పీసీఆర్ మహాసాన రాజేష్ కూడా ఒకసారి ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారేమో అడగండి. మహాసాన రాజేష్ వల్ల నేను ఆవేదన పొందానని అంటున్నారు. మహాసాన రాజేష్ ఒకవేళ మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే కనుక కాల్ కలుపుదాం. ఈలోపు నేతాజీ, తమిళనాడు నుంచి నేతాజీ మనకి కాల్ చేశారు. నేతాజీ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు 10 days గా దువాడ శ్రీనివాసరావు గారు